ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక ఇంజినీర్ వచ్చి ఒక మాట చెప్పాడు. ఈ కిచెన్ పైప్‌లో నానో ట్రాప్ అనేది ఒకటి ఉంటుంది తెలుసు కదా! చాలా మందికి తెలుసు. ఈ నానో ట్రాప్ దగ్గర మేము చేసిన మిస్టేక్ అయితే మీరైతే చేయనే చేయొద్దండి. ఇంటి ఓనర్స్ జాగ్రత్తగా మీరు కూడా చూసుకోండి. అలాగే టైల్స్ వాళ్ళు కూడా ఏడన్నా వేసేవాళ్ళైతే ఈ విధంగా అయితే ఏయకండి. మేము స్క్వేర్‌గా కోసి ఏసినాం. ఇట్లా స్క్వేర్ కోసి ఏయకోకుండా 4 మూలలా కోసి మధ్యలో వంచుకోకుండా చేసినాము. ఆ ఇంజినీర్ అనేది ఇట్లా చేయకూడదు తమ్ముడు. రేపొద్దున్న పైప్‌లో వాటర్ లీక్ అయినా కూడా మనకి వుడ్ వర్క్ అనేది వెళ్ళిపోతుంది. మీరు పెట్టింటే ఇక్కడ ఎనికి వాటం పెట్టింటారు. దీనికి మాత్రం అట్లా పెట్టొద్దండి. స్క్వేర్ కోసి ఇట్లా పెడితే చాలా నష్టం ఉంటుంది. వుడ్ వర్క్ అంతా పోతుంది. తొందరగా వుడ్ వర్క్ అనేది పోతుంది. ఇట్లా పోకూడదు అనుకుంటే స్క్వేర్ కోసి 4 మూలలా ఇట్లా స్క్వేర్ కోసి ఎక్స్ టైప్‌లో కోసి మనకి వంచేస్తే నీళ్లు ఏడన్నా ఒకవేళ పైప్ లీక్ అయినా కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఆ విధంగా చేసుకో తమ్ముడు అని చెప్పాడు. మంచి విషయము. చాలా మంది చెప్పరు. నాకు చెప్పినది ఫస్ట్ టైం ఇతనే చెప్పిండేది ఈ ఇంజినీరే. సో ఇలాంటి వాళ్ళకైతే మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ టైం వీడియోలో మీకు ఎట్లా చేయాలి వర్క్ అనేది ఖచ్చితంగా మీకు వర్క్ చేసి చూపిస్తాను. చూడాలనుకునే వాళ్ళు మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. చాలా మంది తక్కువ ఇట్లా ఇంజినీర్లు చెప్పేది. ఇట్లా వర్క్ నీట్‌గా చేయమని చెప్పేది. ఇలాంటి ఇంజినీర్లు ఉండరు నాకు తెలిసి.